మాళవిక ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? సాత్విక ఆహారమా? లేకపోతే వేరే ఆహారమా? ఏ ఆహారపు అలవాట్లు ఎలా నాకు ఉంటాయి? స్వీట్స్ చాలా ఇష్టం ఓ సార్. సేవరీ కన్నా స్వీట్స్ స్వీట్స్ ఎప్పుడైనా తినొచ్చు. నేను స్వీట్స్ పొద్దున రాత్రి సాయంత్రం ఎప్పుడైనా తింటాను. బట్ అదర్వైజ్ పెద్ద ఫుడీ ఏం కాదు. కాదు. అంటే ఇట్లానే స్పెసిఫిక్ ఇదే కావాలి ఇప్పుడు తినాలనిపిస్తుంటే ఇప్పుడు కొనాలి వెళ్ళి తినాలి అనేది ఏం లేదు. ఏదంటే అది నడుస్తుంది. బట్ స్వీట్స్ అనేది చాలా ఇష్టం. కానీ గాయకులు వాళ్ళ గాత్రాన్ని ఆ గాత్ర ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇవి తినాలి ఇవి తినొద్దు అంటారు కదా, అట్లా ఏంటి? ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివన్నీ కొన్ని కోల్డ్ పదార్థాలు తినొద్దని సజెస్ట్ చేస్తాము. బట్ నాకు స్వీట్స్ ఇష్టం కాబట్టి ఐస్ క్రీమ్ ఇంకా సో నేను ఏం చేసేదాన్ని చిన్నప్పుడు ఐస్ క్రీమ్ మెల్ట్ అయ్యే వరకు లేకపోతే మైక్రోవేవ్ లో ఒక 10 seconds అట్లా పెట్టి మెల్ట్ అయ్యి తినేదాన్ని హాట్ క్రీమ్ లాగా. బట్ ఆఫ్ కోర్స్ నా కొంచెం కరిగి అది కొంచెం లిక్విడ్ స్టేట్ అయిపోతే అప్పుడు పోతుంది తింటాను కదా, అన్నమాట. చల్లదనం మరి అట్లా కోల్పోతుంది. కోల్డ్ ఐస్ క్రీమ్ అయితే ఎప్పుడు తినను. తీసుకోరు. ఎస్. ఏంటి భవిష్యత్తులో మాళవిక ఆనంద్ ఏం కావాలనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? సంగీత పరంగా మీ లక్ష్యం ఏంటి? సంగీత పరంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంత స్థాయికి రీచ్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ తనలాగా మా గురుగారు లాగా పాడాలనుకుంటున్నాను. అండ్ అఫ్ కోర్స్ కర్ణాటిక్ క్లాసికల్ ఒక్కటే కాకుండా హిందీ మ్యూజిక్ అయినా, మూవీ సాంగ్స్ అయినా, గజల్స్ అయినా, వెస్టర్న్ మ్యూజిక్ అయినా అన్నీ పాడగలగాలి. మాళవిక అంటే అన్నీ పాడగలుగుతుంది అనే ఒక స్థాయికి రీచ్ అవ్వాలనుకుంటున్నాను. తప్పకుండా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మొన్న మీరు పాడినటువంటి లతా మంగేష్కర్ గారి గీతం ఒక్కసారి ఆలపించగలరు? ఈశ్వర సత్య హై సత్య హి సుందరం ఆహా, అద్భుతం. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నింటిలో దాదాపుగా మాళవిక ఆనంద్ కచేరీలు చేశారని చెప్తారు. ఏ పుణ్యక్షేత్రాలు, ఆ అనుభవాల గురించి ఒకసారి వినాలని. సో తిరుమలలో పర్ఫామ్ చేశాను. తర్వాత భద్రాచలంలో పాడాను అనమాట చిన్నప్పుడు. రామనవమి అయ్యాక నెక్స్ట్ డే పట్టాభిషేకం ఉంటుంది అనమాట. సో ఆ రోజు అక్కడ పాడే అవకాశం దొరికింది. సారీ, రామనవమి రోజే పాడాను. పట్టాభిషేకం రోజు గవర్నర్ నరసింహన్ గారు అప్పుడు వచ్చి ఇది చేశారనమాట. షాలు అవన్నీ కప్పారు. సో దెన్ తర్వాత వేములవాడలో పర్ఫామ్ చేశాను. సో యాదగిరి గుట్టలో కూడా పర్ఫామ్ చేశాను అనమాట. సో వేరే వేరే దేవస్థానంలో పాడే అవకాశం. అసలు పాడని గుడి లేదని చెప్తారు సౌత్ ఇండియాలో. బాసర కూడా అక్కడ కూడా. అసలు ఏంటి మధ్య సాంఘిక సంక్షేమ ప్రజోపయోగ సేవా కార్యక్రమాలు కూడా పాల్పంచుకున్నారని తెలుస్తుంది. ఏం చేస్తున్నారు? అంటే మన వంతు ఏమవుతుందో అంత చేస్తే మంచిది. బికాజ్ వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అయినట్టు అవుతుంది. అండ్ ఇది అంటే నో ఇంటెన్షన్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ బట్ టు డూ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ ఫర్ ద పీపుల్ దట్ యూ. అంటే మీ కళ్ళ ముందు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మీ చేతితో ఇప్పుడు 2 చేతిలో ఫుల్ ఉంది, ఇంకొంచెం ఉంది అంటే మనకు ఇచ్చే దాంట్లో ఏం పోదు. సో ఐ జస్ట్ అంతే, నథింగ్ ఎల్స్. బెంగళూరులో స్థిరపడదాం అనుకుంటున్నారు ఉద్యోగరీత్యా, హైదరాబాద్కి తిరిగి వచ్చేయాలని వెయిట్ చేస్తున్నాను. హైదరాబాద్ మిస్ అవుతున్నారు చాలా. అంటే పెరిగిందంతా ఇక్కడే, మ్యూజిక్ నాది మెయిన్ స్టేజ్ అంతా ఇక్కడే వచ్చింది కాబట్టి. సో ఐ వాంట్ టు కమ్ బ్యాక్ సూన్. నాన్నగారేమో శుభవార్త చెప్పాలని ఎదురు చూస్తున్నారు. మేము కూడా శుభవార్త చెప్తారు అని మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఎందుకు ఆలస్యం అవుతుంది? నచ్చిన వారుడు దొరకకనా, లేకపోతే నచ్చిన వాళ్ళు నచ్చకనా, వాళ్ళకి నచ్చకనా, లేకపోతే అసలు చాలా మంది అమ్మో మాళవికానా, వారి స్థాయి చాలా పెద్దదండి. అది నాకు తెలీదు సార్, అది నిజంగా నాకు తెలీదు. అమ్మో మాళవిక గారంటే ఏంటండి, చాలా గొప్ప మ్యాచ్, కానీ అమ్మో మనం సరితొగ్గలం అంటున్నారంట. ఏంటి ఎంతవరకు వాస్తవం? ఎప్పుడు అవ్వాల్సి ఉందో అప్పుడే అవుతుంది. సరే, ఎలాంటి అబ్బాయి కావాలని కోరుకుంటున్నాను? సంబడి హూ లైక్స్ మ్యూజిక్. అంటే ఇప్పుడు తెలీదు అంటే వాళ్ళకి నచ్చలేదు అంటే ఇంకా నేను పాడడం వాళ్ళకి ప్రాబ్లమాటిక్ అవుతుంది. అండ్ నేను ఇన్ని ఇయర్స్ కష్టపడి నేను వదులుకోవాలని అయితే అస్సలు లేదు. సంబడి హూ అప్రిషియేట్స్ మ్యూజిక్, హూ లైక్స్ మ్యూజిక్, హూ సపోర్ట్ మీ విత్ షోస్ అండ్ ఆల్, అలాంటి వాడు. ఇప్పుడు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు, ఎన్నో కచేరీలు చేశారు, ఎంతోమంది మహామహనీయుల్ని
మీ గానామృతంతో ఓలలాడించారు వాళ్ళు. మీరు అందుకున్నటువంటి అత్యుత్తమ అభినందన ఏది? ఆ ప్రశంస ఉంటుంది కదా, మిమ్మల్ని ఆ ప్రశంసించినప్పుడు ఇది కదా ప్రశంసించడం అంటే, ఇది కదా నేను అందుకున్నటువంటి అభినందన, అంటే నా బాధ్యత ఈ అభినందన పెంచింది అనిపించినటువంటి అభినందన ఏది, ఎప్పుడు, ఎక్కడ? కొంతమంది అంటే ఎవరిని నన్ను ఎవరు కంపేర్ చేసి పొగడడం ఈజ్ ఓకే, ఇట్స్ వెరీ గుడ్. అంటే నువ్వు ఆమెలాగా పాడుతున్నావు లేకపోతే ఈయనలాగా పాడుతున్నారు అనేది వెరీ హ్యాపీ. బట్ ఎప్పుడు ఏది నాకు ఎక్కువ టచ్ అవుతుంది అంటే, నేను పాడింది వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి నాకు ఒక కనెక్షన్ లేదు, ఐ పర్సనలీ డోంట్ నో దెమ్, బట్ దే హావ్ ఫెల్ట్ సంథింగ్. సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనీ అప్రిసియేషన్ ఫర్ మీ. అంటే ఐ బీన్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ కన్వే ద ఫీలింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, అండ్ దే ఫీల్ సో కనెక్టెడ్ విత్ మీ. దట్ మూమెంట్ ఈస్ more than any appreciation for me. Ala those moments, and of course Lata Mangeshkar gari show lo ఏ మేరే వతన్ కే లోగో పాడాను అనమాట. సో దానికి స్టాండింగ్ ఓవేషన్ అందరు లేజీ ఇచ్చేసారు. ట్రెండింగ్ అవుతుంది అదేగా, యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నది అదే. yes, so that was also beautiful. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.